Hello friends, welcome to our channel Food Delights Hyderabad. తమిళనాడు స్టైల్ పొంగల్ని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో చూపించినట్టు అన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి, మీరు ఇంట్లోనే రుచికరమైన పొంగల్ తయారు చేసుకోవచ్చు. పొంగల్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే అర గ్లాసు పెసరపప్పు తీసుకొని కడిగి అరగంట పాటు నానబెట్టాలి. బియ్యం ఎంత తీసుకుంటే అందులో సగం పెసరపప్పు తీసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం అరగంట పాటు నానబెట్టిన బియ్యాన్ని పెసరపప్పును పోసుకోవాలి. బియ్యం తీసుకున్న గ్లాస్ తోటే 6 గ్లాసుల వాటర్ని ఇందులో పోసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు 1½ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టి 6 విజిల్స్ వచ్చేదాకా ఉండనియాలి. 6 విజిల్స్ వచ్చినాక కుక్కర్ మూత తీసుకొని రైస్ని మెత్తగా అయ్యేదాకా స్మాష్ చేసుకోవాలి. తమిళనాడు స్టైల్ పొంగల్కి రైస్ మెత్తగా ఉంటే బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు వేసుకొని వేగనీయాలి. జీడిపప్పు వేగాక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పొంగల్లోకి జీడిపప్పు వేయటం వల్ల మంచి రుచి వస్తుంది. జీడిపప్పు వేయించిన ప్యాన్లోనే మరో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, 2 పొడుగ్గా తరిగిన మిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1/2 స్పూన్ ఇంగువ, 1½ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. జీడిపప్పు, ఇంగువ, అల్లం, మిరియాల పొడి వేయటం వల్ల పొంగల్కి మంచి టేస్ట్ వస్తుంది. పొంగల్ కోసం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ప్యాన్లో వేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని రైస్తో కలిసేదాకా కలుపుతూనే ఉండాలి. ఇలాగా అన్నీ కలుపుకున్నాక నెయ్యిలో వేయించిన జీడిపప్పును దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు మన తమిళనాడు స్టైల్ పొంగల్ రెడీ. తమిళనాడు స్టైల్ పొంగల్ తినడానికి సాంబార్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.